హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ కుమార్. మీరు చూస్తుంది పిఎల్ఎన్ క్రియేషన్స్. మనం పిఎల్ఎన్ క్రియేషన్ లో భాగంగా 3D యానిమేషన్, కార్టూన్ యానిమేషన్ వీడియోస్ ఏ విధంగా చేయాలో ఇంతకుముందు ఒక వీడియోలో మనం నేర్చుకున్నాం. మరి ఈ వీడియోలో 2D యానిమేషన్ ఏ విధంగా చేయాలో నేర్చుకోబోతున్నాం. మేకింగ్ వీడియో గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దానికి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దాన్ని ఏఐ జనరేటెడ్ యానిమేషన్ వీడియోని ఏ విధంగా తయారు చేయాలనేది ఆ వీడియోలో పూర్తిగా ట్యూటోరియల్ ఇవ్వడం జరిగింది. 20 నిమిషాలు ఉంటుంది. అది ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. అదేవిధంగా ఐ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. లేదంటే ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్ లో కూడా దీని యొక్క లింక్ ఉంటుంది, మీరు దాన్ని ట్యాప్ చేయడం ద్వారా చూసేయచ్చు. అయితే ఈ వీడియోలో మనం నేర్చుకునే విషయాలు అంటే ఈ వీడియో మేకింగ్ లో ఒక 5 టైప్స్ ఆఫ్ విషయాలు మనం నేర్చుకోవాలి. అది మొట్టమొదటిగా ఏంటంటే స్టోరీని క్రియేట్ చేయాలి. ఏ విధంగా స్టోరీ క్రియేట్ చేయాలి నెంబర్ 1. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ను మనం అంటే దానికి అనుబంధంగా ఉండే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఏ విధంగా యానిమేట్ చేయాలి అనేది థర్డ్ వన్. అంటే ఈ స్టోరీకి అనుగుణంగా మనం క్యారెక్టర్స్ ని యానిమేట్ చేయాలి, అది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ యానిమేషన్స్ ని ఇవన్నిటిని ఎడిట్ చేయాలి. మీకు నచ్చిన ఎనీ ఎడిట్ యాప్ లో కానీ మీరు ఎడిట్ చేయొచ్చు. కైన్ మాస్టర్ తీసుకోవచ్చు, విఎన్ తీసుకోవచ్చు, లేకపోతే క్యాప్ కట్ తీసుకోవచ్చు. మనం పీసీలో వస్తే ఫిల్మోరా కానీ లేకపోతే డావిన్సీలో కానీ దేనిలోనే ఎడిట్ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. ఫిఫ్త్ వచ్చేసి మీకు నచ్చిన అంటే ప్లాట్ఫామ్ లో మీరు అప్లోడ్ చేయడం. ఈ 5 పార్ట్స్ అయితే దీంట్లో ముఖ్యంగా ఉంటాయి. మనం ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య అనే 2 స్నేహితులు ఉండేవారు. వారు 2 మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. వారిలో రామయ్య చాలా నిజాయితీపరుడుగా ఉండేవాడు. సోమయ్య మాత్రం మాయమాటలు చెప్పి తెలివిగా డబ్బులు సంపాదించాలని చూసేవాడు. ఒకరోజు ఆ గ్రామంలోని ఒక పెద్దాయన చనిపోయారు. పెద్దాయన దగ్గర చాలా విలువైన వజ్రాల పెట్టె ఉందని ఆ గ్రామంలోని అందరికీ తెలుసు. అయితే ఆయన ఎవరికి ఆ పెట్టె ఎక్కడ ఉందో చెప్పకుండా చనిపోయారు. దీనితో సోమయ్య తెలివిగా ఆలోచించి పెద్దాయన బంధువులకు మాయమాటలు చెప్పి ఆ పెట్టెను తాను వెతికి పెడతానని నమ్మించాడు. అయితే సోమయ్య ఒంటరిగా కూర్చుని మోసపూరితంగా కొన్ని వజ్రాలను తీసుకొని మిగతావి బంధువులకి ఇద్దాము అని వక్రబుద్ధితో ఆలోచిస్తూ పగటి కలలు కంటున్నాడు. ఇలాంటి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ కార్టూన్ మేకింగ్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్రతి వీడియో మంచి కంటెంట్ ఉన్న వీడియో, యూస్ఫుల్ వీడియో అందరికన్నా ముందుగా మీరే చూసే అవకాశం ఉంది. కార్టూన్ వీడియో మేకింగ్లో మొట్టమొదటి స్టెప్ ఏం చెప్పుకున్నాం? స్టోరీ క్రియేషన్ కదా. దీనికోసం 2 యాప్లను వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా గూగుల్ నుండి కూడా మనం తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే 2 యాప్లను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అవి ఒకటి చాట్ జీపీటీలో ఏదైనా అడగచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఐ నీడ్ షార్ట్ స్టోరీ అని టైప్ చేశాను. మొత్తం స్టోరీని ఇచ్చింది, ఒకసారి చూడండి. మళ్ళీ దీన్ని ఇన్ తెలుగు అని టైప్ చేశాను. అప్పుడు మొత్తం తెలుగులో ఇచ్చింది.
ఈ డేటా అంతా కాపీ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇది కాకుండా ఇంకో యాప్ కూడా ఉంటుంది, అది గూగుల్ జెమినై. ఇది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని కూడా చాట్ జీపీటీ లాగానే వాడుకోవచ్చు. అందరూ చాట్ జీపీటీని ఎక్కువ వాడతారు కదా, మనం ఈరోజు ఈ గూగుల్ జెమినైని వాడదాం. ఒక స్టోరీ అడిగిన ఈ విధంగా ఇచ్చింది చూడండి. ఒక చిన్న నీతి కథ చెప్పమని అడిగాను, అది ఈ విధంగా ఇచ్చింది. ఒక అడవిలో ఒక సింహం ఉండేది అని జంతువుల స్టోరీ ఇచ్చింది. జంతువుల స్టోరీ వద్దు అని నేను ఇంకొకసారి మళ్ళీ ఏం అడిగానంటే, మనుషులతో కూడిన చిన్న నీతి కథ చెప్పమని మళ్ళా అడిగాను. అప్పుడు ఈ విధంగా ఇచ్చింది, ఖచ్చితంగా మనుషులతో కూడిన చిన్న కథ అని ఇలా ఇచ్చింది చూడండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఓకే, ఈ విధంగా ఇది చాలా చిన్నగా ఉంది. ఇది నాకు నచ్చింది, ఎందుకంటే మనం ట్యూటోరియల్ చేయడానికి అనువుగా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి ఈ స్టోరీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు దీనిపైన లాంగ్ ట్యాప్ చేయండి. దీనిపైన లాంగ్ ట్యాప్ చేసినప్పుడు సెలెక్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ సెలెక్ట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసినట్టు మొత్తం టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసి పైన కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పైన కాపీ చేసి మీకు నచ్చిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్ జెమినైలో మీకు అకౌంట్ ఉంటే కొన్ని రోజులు అలానే ఉంటుంది మన స్టోరీ. కానీ అకౌంట్ లేకపోతే మనం మొబైల్లోని నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటే కొంచెం బెటర్. ఎందుకంటే మనం క్రియేషన్ చేసేటప్పుడు మధ్యలో స్టోరీ గిట్ట మిస్ అయితే మన యొక్క క్రియేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కోసారి మనం వర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ కూడా అవుతుంది. కాబట్టి సో ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన మొబైల్లోనే నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, దాంట్లో పేస్ట్ చేసుకొని పెట్టుకోండి, మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టోరీ క్రియేషన్ అయిపోయింది కదా, ఈ స్టోరీకి తగ్గ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు కావాలి కదా. మనం రెండో స్టెప్ అయిన ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్లో వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. గూగుల్లో కూడా ఈ ఇమేజెస్ కోసం వెతకొచ్చు, కానీ కాపీరైట్ స్ట్రైక్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సెర్చ్ బార్లో ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయినప్పుడు సెర్చ్ బార్లో విలేజ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్, మనకు కావాల్సింది అదే కదా, మనం చేసే కార్టూన్ వీడియో విలేజ్ సంబంధించింది కాబట్టి విలేజ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టంగానే చాలా రకాల ఇమేజెస్ ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇందులో మనకు ఏది సూట్ అవుతుందో వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. సపోజ్ మనకు ఇది నచ్చింది, ఇది నచ్చినప్పుడు ఓపెనింగ్ షాట్కి ఇది బాగుంటుంది కాబట్టి అనిపిస్తే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీకు స్టోరీకి తగ్గట్టుగా ఇమేజెస్ను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే, ఈ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని యానిమేషన్ చేయాలి, అంతే కదా థర్డ్ స్టెప్. సో గూగుల్కి వెళ్ళి UTODRAFT ఆటోడ్రాఫ్ట్ AI అని టైప్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ వచ్చిన సైట్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో క్రియేట్ యానిమేషన్ అబ్లిక్ వాయిస్ ఓవర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. చాలా స్టైల్స్ కనిపిస్తాయి ఇందులో, విలేజ్ స్టైల్ అని, ఆస్థెటిక్ అనైమ్ అని, కిడ్స్ యానిమేషన్ అని అండ్ మెనీ మోర్ చాలా ఉన్నాయి. మన స్టోరీకి కిడ్స్కి సంబంధించింది కాబట్టి కిడ్స్ కార్టూన్ కాబట్టి కిడ్స్ యానిమేషన్పై క్లిక్ చేద్దాం. ఈ విధంగా కొత్త బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. కింద కనిపిస్తున్న అసెట్స్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేదు కాబట్టి మనం అప్లోడ్ పైన ట్యాప్ చేయాలి. అప్లోడ్ పై క్లిక్ ఇద్దాం. ఇక్కడ గ్యాలరీలోని అన్ని ఫొటోస్ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన ఫోటో ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయగానే
ఇమేజ్ సైజ్ అడుగుతుంది. ఈ విధంగా ఇందులో మనం యూట్యూబ్ వీడియో చేస్తున్నాం కాబట్టి దీని సైజ్ ఎంత అంటే 16:9. కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకున్నాం. దాని సైజులో ఈ విధంగా క్రాప్ చేసుకుందాం. అప్లోడ్ అయిన ఫోటో పైన ఈ విధంగా మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది పై భాగంలో. అయ్యా క్యారెక్టర్లు కావాలి, వాటి కోసం క్రింద ఉన్న ఫస్ట్ బటన్ క్యారెక్టర్ అని ఉంది కదా, ఈ క్యారెక్టర్ పైన ట్యాప్ చేస్తున్నాం. ఈ విధంగా ఉంది కదా, ఈ క్యారెక్టర్ పైన ట్యాప్ చేస్తున్నాం. ఈ విధంగా చాలా క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి. మనకు కావలసిన క్యారెక్టర్ని డైరెక్ట్గా కూడా సెర్చ్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఇక్కడ విలేజ్ మ్యాన్ అని టైప్ చేస్తున్నాను, విలేజ్ మ్యాన్. సో ఇందులో వీరిద్దరు బాగున్నారు. ఇందులో ఎల్లో కలర్ని రామయ్యగా తీసుకుందాం. తర్వాత అతను నడవాలా పరిగెత్తాలా అనే యానిమేషన్ కావాలి కాబట్టి క్రింద కనిపిస్తున్న యానిమేషన్ నుండి సెలెక్ట్ చేద్దాం. చూడండి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఇందులో ఉన్నాయి. వీటిలో వీటితోటి దాదాపు ఒక 1000కి పైనే వీడియోస్ చేయొచ్చు. కూర్చుండే యానిమేషన్ కావాలి కాబట్టి మనం ఇది తీసుకుందాం, కూర్చుండేది. ఈ క్యారెక్టర్ని ఈ విధంగా స్క్రీన్కి సరిపోయే విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. రామయ్యని ఈ విధంగా ఇక్కడ ఈ గద్దె మీద కూర్చోబెడదాం. తర్వాత సోమయ్య దగ్గరికి వెళ్దాం. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. అంటే ఇక్కడ క్యారెక్టర్ని సెలెక్ట్ చేద్దాం, యానిమేషన్ని కూడా సెలెక్ట్ చేద్దాం. తర్వాత సోమయ్యను కూడా ఇక్కడ కూర్చుండి మాట్లాడినట్టుగా ఉండే యానిమేషన్ ఇద్దాం. ఎందుకంటే ఇద్దరు సైలెంట్గా ఉంటే ఆ కథలో బలం ఉండదు కాబట్టి ఇప్పుడు సోమయ్యని ఏం చేద్దాం, మాట్లాడే యానిమేషన్ ఇద్దాం. సో ఆర్గనైజ్ చేసి పక్కన కూర్చోబెడదాం. వీడియో డ్యూరేషన్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. వీడియో డ్యూరేషన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. అదేవిధంగా రామయ్య డ్యూరేషన్ కూడా పెంచుదాం. బ్యాక్గ్రౌండ్ కూడా డ్యూరేషన్ని ఈ విధంగా పెంచుదాం. ఓకే, రెడీ అయిపోయింది. టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పైన ఉన్న డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే అక్కడ అడుగుతుంది HD 720 పియా లేకపోతే ఫుల్ HD 1080 పియా అని అడుగుతుంది. మనమైతే 1080 పిలోనే ఫుల్ HD 1080 పి సెలెక్ట్ చేసుకుందాం. హై క్వాలిటీలో వస్తుంది. సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. ఎస్, చూడండి ఎంత సూపర్బ్గా వచ్చిందో. నెక్స్ట్ మరలా సేమ్ ప్రాసెస్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ని రిపీట్ ద స్టెప్ అగైన్. ఇప్పుడు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి తెలుసు కదా. సో 16:9 తీసుకుందాం. అదేవిధంగా క్రాప్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అయిపోయింది. సో క్యారెక్టర్ని బ్యాక్గ్రౌండ్ పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఆ క్యారెక్టర్స్ అనేటివి బ్యాక్గ్రౌండ్ పైకి వస్తాయి. క్యారెక్టర్స్ యొక్క యానిమేషన్ని చేంజ్ చేయాలి. ఇంతకుముందు కూర్చున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ సీన్కి తగ్గట్టుగా వాళ్ళను చేంజ్ చేద్దాం. ఈ సీన్లో వీళ్ళు నడవాలి కాబట్టి సెలెక్ట్ యానిమేషన్ ఆఫ్ వాకింగ్ యానిమేషన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. రామయ్యను తీసుకొని యానిమేషన్ క్లిక్ చేసి వాక్ యానిమేషన్ ఇద్దాం. తర్వాత ఈ స్టెప్ బాగా గుర్తుంచుకోండి. ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్లోకి నడవాలంటే పైన చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పాత్ అని కనిపిస్తుంది కదా, ఈ పాత్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. మరొక కాపీ క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. దీని యొక్క సైజును అడ్జస్ట్ చేసుకొని ఎంత దూరం నడవాలో అంత దూరంలో ఉంచి ప్లే బటన్ని ట్యాప్ చేయాలి.
సో సోమయ్యను కూడా అదే విధంగా రిపీట్ చేయాలి. ఇది అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఓకే, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఒక పర్ఫెక్ట్గా సెట్ అయింది వాకింగ్. దీనికి కెమెరా యాంగిల్ని కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. దీనికోసం కెమెరాపై క్లిక్ చేసి దాని యొక్క యాంగిల్ని సెట్ చేసుకోవాలి. ఈ సీన్కి అనుగుణంగా మధ్యలో కెమెరా యాంగిల్ని ఇస్తే ఈ విధంగా వస్తుంది. అద్భుతంగా సెట్ అయింది. సో ఈ వీడియోను కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఇలా అన్ని వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుందాం. థర్డ్ స్టెప్ పూర్తవుతుంది. ఒకసారి గ్యాలరీకి వెళ్ళి టెస్ట్ చేసి చూద్దాం. సూపర్బ్గా వచ్చింది కదా. సరిపడా క్లిప్స్ తయారైన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయిన ఎడిటింగ్లోకి వెళ్దాం. వీడియోని ఎడిట్ చేయాలంటే చాలా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, కానీ మనం ఈ ట్యుటోరియల్లో VN అనే ఎడిటింగ్ యాప్ని వాడదాం. సో మనది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోర్త్ స్టెప్లో ఈ వీడియో క్లిప్స్ అన్నిటినీ ఎడిటింగ్ చేయాలి. మనం ఎడిటింగ్ చేయడం అనేది మన ఫోర్త్ స్టెప్. దీనికోసం మనం VN అనే అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం. ఆల్రెడీ నా దగ్గర VN అనే అప్లికేషన్ ఉంది, దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. VN అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన నేను ట్యాప్ చేస్తున్నాను. ఈ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, ఈ న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేస్తే మనకు వీడియో బేస్డ్ మ్యూజిక్ బేస్డ్ అవుతుంది. మనం వీడియో తయారు చేయాలి కాబట్టి వీడియో బేస్డ్ అనేది రైట్ క్లిక్ చేసి సేవ్ అనే బటన్ని ట్యాప్ చేసినప్పుడు ఎక్కడి నుంచి వీడియో తీసుకోవాలి అంటే మనం ఏదైతే ఆటో డ్రాఫ్ట్ AI నుంచి వీడియో క్లిప్స్ అనేటిది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటినీ ఈ విధంగా అంటే ఈ VN అనే అప్లికేషన్లో కలిపేసి ఒకే వీడియోగా తయారు చేయడం అన్నమాట ఎడిటింగ్ అంటే. సో ఈ ఎడిటింగ్లో భాగంగా మనం ఏదైతే ఆటో డ్రాఫ్ట్ AI నుంచి క్లిప్స్ తీసుకున్నామో వాటిని కలిపేద్దాం. చూడండి, ఆల్రెడీ మనం ఆటో డ్రాఫ్ట్ AI నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్లిప్స్ అనేటివి మన గ్యాలరీలో ఈ విధంగా కనిపిస్తాయి. సో దీంట్లో మనం క్లిప్స్ను తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ క్లిప్ వచ్చేసి ఇదన్నమాట, స్టార్టింగ్ క్లిప్. తర్వాత రెండో క్లిప్, సెకండ్ క్లిప్, తర్వాత మూడో క్లిప్ వచ్చేసి థర్డ్ క్లిప్. ఓకే, థర్డ్ క్లిప్. సో వీటిని డైరెక్ట్ అంటే అన్నిటిని ఒకేసారి మనం తీసుకోవచ్చు, లేదంటే అన్నిటినీ ఒకేసారి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి నేను 3 క్లిప్స్ తీసుకున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ 3 క్లిప్స్ ఏ విధంగా చేయాలో మీకు ట్యూటోరియల్లో చూపిస్తాను. మిగతా రిమైనింగ్ అంతా మీరే చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఈ 3 క్లిప్స్ని ఒకసారి మనం VNలోకి తీసుకుందాం. సో VNలోకి తీసుకున్నప్పుడు ఈ క్లిప్స్ అనేవి చూడండి, 1 2 3 క్లిప్స్ అనేటివి వచ్చినాయి. వీటిని ఏ విధంగా ఎడిట్ చేయాలనో మీకు శాంపిల్గా చూపిస్తాను. మీరు మొత్తం టోటల్ వీడియో మీరు దీని ఆధారంగానే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో దీనికోసం మనం ఆల్రెడీ వీడియో క్లిప్స్ను మనం ఇందులోకి తీసుకున్నాం కదా, దీనికి బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇచ్చినామో ఆల్రెడీ మనం నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీని స్టోరీని, దాన్ని మనం ఆల్రెడీ వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకున్న దాన్ని ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా చూడండి, ఈ మ్యూజిక్ సింబల్ పైన మనం ట్యాప్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ మ్యూజిక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ దానిపైన ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్గా మై మ్యూజిక్లోకి తీసుకెళ్తుంది. మై మ్యూజిక్ పైన నేను ట్యాప్ చేస్తున్నా. మై మ్యూజిక్ లోపల మ్యూజిక్ లైబ్రరీ మై మ్యూజిక్ అని ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇందులో వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ రామయ్య సోమయ్య అని కనిపిస్తుంది కదా చూడండి. ఈ రామయ్య సోమయ్య కనిపించేదాన్ని మనం ఇక్కడ యూజ్ అని ట్యాప్ చేస్తున్నాం. యూజ్ అని ట్యాప్ చేయగానే ఒకసారి చెక్ చేద్దాం అదేనా కదా అనేది. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఓకే రైట్, ఇదే. సో మనం దీన్ని ఓకే బటన్ పైన ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది. ఏ విధంగా వచ్చిందో చూద్దాం.
ఒకసారి మనం చెక్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య అనే సో ఇంట్రడక్షన్ షాట్ వీళ్ళని డైరెక్ట్గా కాకుండా గ్రామాన్ని చూపిద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ వీడియో ప్లస్ అని ఉంది కదా, ఈ వీడియో ప్లస్ అనే దానిపైన ట్యాప్ చేసి మనం ఆ గ్రామానికి సంబంధించిన ఒక ఇమేజ్ను, ఆల్రెడీ మనం ఇమేజ్ సెర్చ్ మ్యాన్ నుంచి కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ను డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజెస్ను ఈ విఎన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనకు ఓపెనింగ్ షాట్ ఉందో ఓపెనింగ్ షాట్ను మనం ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ని చూపిద్దాం. దానికోసం మనం ఏదైతే ఇమేజ్ సెర్చ్ మ్యాన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో విలేజ్కి సంబంధించింది ఒకటి చూద్దాం. సో ఇది బాగుంది చూడండి. ఓకే, ఇది విలేజ్కి సంబంధించి అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని చూద్దాం. దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం. రైట్, అంటే దీని యొక్క డ్యూరేషన్ పెంచినాం అన్నమాట మనం, అంతే. రైట్, ఇప్పుడు ఒక్కసారి మనం ప్లే చేద్దాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం. సో ఇది కదులుతలేదు కదా, దీన్ని కదిలేటట్టు చేద్దాం, ఎందుకంటే దీనికి జూమ్ ఎఫెక్ట్ ఇద్దాం. సో మనకు కొంచెం వీడియో లాగా ఉంటుంది అన్నమాట. అది ఎట్లాగే స్టిక్ అయ్యి ఫ్రీజ్ అయ్యి ఉంటే మనకు వీడియో ఎఫెక్ట్ రాదు కదా. సో మనం దీనికి జూమ్ ఆప్షన్ ఇద్దాం. అనగనగా జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్, చిన్న గ్రామం. జూమ్ ఇన్ ఇద్దామా? రైట్, జూమ్ ఇన్ బాగుంటుంది, జూమ్ ఇన్ ఇచ్చేద్దాం. రామయ్య, ఇక్కడ జూమ్ ఇన్ ఇచ్చి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. అనగనగా ఒక అందమైన చిన్న చూడండి, ఇప్పుడు వీడియో కదులుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు. ఇక్కడ చూడండి, ఒకటి రామయ్య, సోమయ్య అని ఎప్పుడైతే వాయిస్ ఓవర్ వచ్చిందో అప్పుడే వాళ్ళు ఎంటర్ కావాలి. సో మనకి ఎక్కడ వచ్చింది? సోమయ్య అనే గ్రామంలో రామయ్య. చూడండి, ఇక రామయ్య, సోమయ్య అన్నప్పుడే ఎంటర్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే వీడియో క్లిప్ ఉందో ఈ క్లిప్ పైన ఆ లైన్ పెట్టి, ఏదైతే మనం ప్లే లైన్ ఉందో ఆ ప్లే లైన్ పెట్టేసి దానిపైన మనం ఏంటి, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్ప్లిట్ పైన ట్యాప్ చేద్దాం. చేసినప్పుడు ఇది కట్ అయిపోతుంది. ఈ కట్ అయిన భాగాన్ని మనం డిలీట్ చేద్దాం. ఇక్కడ కట్ అయిన భాగం ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది, దీన్ని డిలీట్ నొక్కగానే అది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎంటర్ కావాలి, ఇదే టైంకి వీళ్ళు ఎంటర్ కావాలి. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లే చూద్దాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చూడండి, ఇప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ ఎంటర్ అయ్యారు. ఇద్దరు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. వారిలో సో వారి గురించి చెప్తున్నారు కదా, ఇక్కడ వరకు సరిపోతుంది. మళ్ళీ ఈ క్లిప్ ఇక్కడ వరకు సరిపోతుంది, దీన్ని కూడా స్ప్లిట్ చేసేద్దాం ఇక్కడ. సో దీన్ని డిలీట్ చేసేద్దాం, ఇది అవసరం లేదు. సో ఇప్పుడు వారి గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి విందాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. వారిలో రామయ్య చాలా నిజాయితీపరుడుగా ఉండేవాడు. సోమయ్య మాత్రం మాయ మాటలు చెప్పి తెలివిగా డబ్బులు సంపాదించాలని చూసేవాడు. ఓకే, బాగుంది, చాలా అంటే బాగా సెట్ అయింది. అయితే దీనికి కొంచెం ఎఫెక్ట్ ఇవ్వాలంటే, అంటే కొంచెం సినిమాటిక్గా రావాలంటే ఇక్కడ ఈ రెండు క్లిప్ల మధ్య ప్లస్ ఉంది కదా, చూడండి, ఇక్కడ బ్లాక్ వైట్ అన్ని ఎఫెక్ట్స్ అనమాట, అంటే మధ్య ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనమాట. ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్లో కొంచెం సినిమాటిక్గా రావాలంటే ఏం చేద్దామంటే, నార్మల్గా నాకైతే చాలా ఇష్టమైనది ఏంటంటే ఇది బ్లాక్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని దీని డ్యూరేషన్ కొద్దిగా పెంచాలి, అంటే మినిమం ఒక 2.9 సెకండ్ లేకపోతే 3 సెకండ్స్ పెంచేసి క్లిక్ చేద్దాం. చూడండి దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చూడండి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఈ విధంగా ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి, అంటే మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి, ఆ వీడియోకి తగ్గట్టు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఫంకీగా కాకుండా, అంటే ఈ వీడియో ఇప్పుడు కార్టూన్ వీడియో కాబట్టి కొంచెం సినిమాటిక్గా ఉండాలి కాబట్టి మనం ఈ ఎఫెక్ట్ ఇచ్చినాం. మీకు ఇప్పుడు ఏదైనా ఫంకీ వీడియో కానీ ఏదైనా బర్త్డే వీడియో కానీ చేయాలంటే దానికి తగ్గట్టుగా మీరు ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది ఈ చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా ఇవ్వచ్చు. సో రైట్, ఇప్పుడు క్లిప్స్ అయిపోయింది, దానికి తగ్గ వాయిస్ ఓవర్ అయిపోయింది. దానికి వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇవ్వాలి కదా, ఇస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా వీటికి యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఏదైతే మ్యూజిక్ ఇచ్చామో అదేవిధంగా ఆ మ్యూజిక్
ప్లస్ సింబల్ పైన మనం మళ్ళీ ట్యాప్ చేస్తున్నాం. సేమ్ మ్యూజిక్ పైనకి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ మనకు మై మ్యూజిక్ లోపల మనకు చాలా మ్యూజిక్ లైబ్రరీ లోపల చాలా ఉంటాయి కదా, వాటిని చూసుకోవాలి. అయితే దీనికి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని ఇచ్చేయాలి. చూద్దాం ఒకసారి, ఇది ప్లే చూద్దాం. ఇది కొంచెం స్పీడ్గా ఉంది, ఇది సూట్ కాదు. దీనికి కొంచెం స్మూత్గా ఉండాలి, స్మూత్గా ఉన్నదైతేనే సూట్ అవుతుంది. కాబట్టి చూద్దాం, సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉంది. రైట్, ఈ సైలెంట్ నైట్ ఉంది కదా, ఇది బాగుంటుంది చూడండి. సో యూజ్కి వెళ్ళి సేమ్ అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే మనం పెట్టుకున్నామో అది రైట్ సింబల్ క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం బాగుంది. బట్ ఏంటంటే ఒక చిన్న ఏంటంటే అది డామినేట్ చేస్తుంది, మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తుంది కదా. ఈ ఈ మ్యూజిక్ ఈ సైలెంట్ నైట్ మ్యూజిక్ ఇచ్చినాం కదా, దీనిపైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, ఈ వాల్యూమ్ అనే ఆప్షన్ పైకి వెళ్ళి అందమైన చిన్న గ్రామం. ఆ గ్రామంలో మినిమం ఏం లేకుండా ఒక 15, 16 ఇట్లా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్, వారు ఇద్దరు మంచి స్నేహితులు. ఓకే, ఇప్పుడు బాగుంది. అయితే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ ఉంది కదా, దాని యొక్క వాల్యూమ్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఆటోమేటిక్ 100 ఉంది, దీన్ని 150 చేసేద్దాం. సో రైట్, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది, వారిలో ట్రాన్సిషన్ షూట్ అయింది, తర్వాత క్లిప్స్ షూట్ అయినాయి. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా తక్కువ వస్తుంది, మన వాయిస్ ఓవర్ అనేది చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. సో ఇంతే, ఇట్లా మనం ఏదైతే ఆటోడ్రాఫ్ట్ AI నుంచి క్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్నామో వాటన్నిటినీ మీరు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి దానికి తగ్గట్టుగా వాయిస్ ఓవర్ని చేసి వాయిస్ ఓవర్కు తగ్గట్టుగా క్లిప్లను అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్లో ఇట్లే BGM అయితే మీకు మినిమం వాల్యూమ్ 15 లేదా 16 అంతే పెట్టుకొని మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇచ్చామో ఈ వాయిస్ ఓవర్ని 150 చేసేయండి. ఓకేనా? ఈ విధంగా చేసి ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా అయిపోయిన తర్వాత ఈ క్లిప్స్ అన్ని ఇప్పుడు ఇవన్నీ చూపిస్తే మీకు చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియో. సో టోటల్గా చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత మనం పైన ఉన్న డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాం. డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయగానే అది ఎక్స్పోర్ట్ అని అడుగుతుంది. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అని అడిగినప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయగానే వితిన్ 1 minute లోపల 1 to 2 minutes లోపల అది డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. మన గ్యాలరీలోకి మనం డౌన్లోడ్ చేసింది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు సేవింగ్ ప్రాజెక్ట్ అని సేవింగ్ వీడియో అని వచ్చింది కదా, చూడండి సేవింగ్ వీడియో, అది సేవ్ అయిపోతుంది, మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా కార్టూన్ వీడియోస్ని మీరు చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోల్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ PLN క్రియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. మేము చేసే మంచి మంచి వీడియోలు అందరికంటే ముందుగా మీరే చూసే అవకాశం ఉంటుంది.